హలో ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, నన్ను చాలా మంది స్టూడెంట్స్ అడిగారనమాట. అసలు అసలు అన్న మెకానికల్ ఏదైతే ఉందో మెకానికల్ సంబంధించిన ఈ పర్టికులర్ కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. సో నేను ఇదే క్వశ్చన్ ని నాకు తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ప్రెజెంట్ ఒక మంచి కాలేజ్ అవుతున్నాడు అనమాట. సో తనకి ఈ సెట్ ర్యాంక్ చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే మెకానికల్ కోర్ లో చాలా మంచి స్కోర్ కూడా చేశాడు. అండ్ తన నుండి ఏవైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా తెలుస్తాయేమో అని చెప్పి తనకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. అండ్ తను చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని నేను కొన్ని రాసుకున్నాను. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చెప్పబోయే ప్రతి పాయింట్ ని కూడా మీకు పాసిబుల్ అయితే ఒక పేపర్ తీసుకొని, పేపర్ తీసుకొని రాయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా ఎక్కడో ఒక దగ్గర మీకు యూజ్ అవ్వచ్చు. సో అందుకే చెప్తున్నాను. ఓకేనా? సో ఒకసారి మీకు ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను. ఆ రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. సో మీరు ఇది తెలుసుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు 50% ఆఫ్ థింగ్స్ అనేవి ఇక్కడ అయిపోతాయి అనమాట. ఓకే. అండ్ దాని తర్వాత ఇలా తెలుసుకున్న తర్వాత సిలబస్ లో ఏ సబ్జెక్ట్స్ అనేవి నాకు వచ్చు అండ్ ఏ సబ్జెక్ట్స్ అనేవి నీకు ఎక్కువ టైం పెట్టాలి అని చెప్పి తెలుసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ 100 మార్క్స్ స్కోర్ చేసిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక 60 to 70 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నానంటే, మీరు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ చూడండి, ఆ ముందు ఇయర్ చూడండి. ఒక 70 మార్క్స్ స్కోర్ చేసిన కోర్ లో ఒక 70 మార్క్స్ స్కోర్ చేసి, అండ్ అలాగే మనం ఎంపీసీలో ఒక 60 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీ మీ దగ్గర నుండి మొత్తం 130 మార్క్స్. కాబట్టి ఆ 130 మార్క్స్ లో మీకు ఎంత లేదన్నా సరే ఈజీగా 500 ర్యాంక్ బిలో వచ్చేస్తుంది అనమాట. ర్యాంక్ అనేది 500 ర్యాంక్ అవసరం లేదు, 200 ర్యాంక్ బిలో వచ్చేస్తుంది ఈజీగా ఇంటర్మీడియట్ ర్యాంక్ అనేది. సో అందుకే చెప్తున్నా, మనకు వస్తున్న ఈ యొక్క పర్టికులర్ 100 మార్క్స్ 60 to 70 మార్క్స్ మాత్రమే మనం ఫోకస్ చేయాల్సింది. అంటే ఇక్కడ సిలబస్ లో ఏ సబ్జెక్ట్స్ ఫోకస్ చేయాలి అని ఒకసారి మీకు చూసుకున్నట్లయితే, మీకు ఒకసారి తను చెప్పింది ఏదైతే లైక్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేస్తూ స్పీడప్ చేయండి మీ యొక్క ప్రిపరేషన్ ని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఓన్లీ కోర్ ప్రిపేర్ అవ్వకుండా మీరు ఎంపీసీలో ఏదో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ప్యారల్ గా కోర్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలా చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఒకవేళ మీరు మార్నింగ్ కోర్ ప్రిపేర్ అవుతుంటే, ఈవినింగ్ వచ్చినప్పుడు ఏంటి అంటే మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి. కాలేజ్ లేదనుకుంటే ఫస్ట్ మ్యాథ్స్ మార్నింగ్ కానీ ప్రిపేర్ అవుతుంటే, ఈవినింగ్ కోర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్ అయ్యారనుకుంటే టైం అనేది ఎంత సేవ్ అవుతుందంటే, నాకు 45 డేస్ లో నేను అంత మంచి ర్యాంక్ కొట్టడానికి కూడా ఆఫ్ ది మెయిన్ రీజన్ అదే అనమాట. ఓకేనా? సో నేను ఫస్ట్ చేసింది కెమిస్ట్రీ చేశాను. కెమిస్ట్రీతో పాటు డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నాకు నా ఈసీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేశాను. అలానే మీరు కూడా మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ చేయండి, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ చేయండి, ఫిజిక్స్ చేయండి. దాంతో ప్యారల్ ఇక్కడ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఆ అబ్బాయి నాకు చెప్పింది ఏంటి అంటే, ప్రొడక్షన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఈజీ అండ్ కొద్దిగా కంపేర్ టు రిమైనింగ్ ఆల్ అదర్ వాటితో పోల్చుకుంటే ఇది కొద్దిగా ఈజీ అని చెప్పాడు అనమాట. ఇదొకటి. అండ్ అలాగే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ ఇది 8 మార్క్స్, అండ్ ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అని చెప్పాడు. అండ్ థర్మోడైనమిక్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అండ్ కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో బట్ అయినా సరే మీరు ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే ఈ 100 మార్క్స్ లో మీకు ఎంత లేదన్నా సరే ఒక 60 to 70 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అని చెప్పాడు అనమాట. సో థర్మోడైనమిక్స్ కానీ ఆల్సో లేదనుకుంటే లైక్ కొన్ని ప్రాబ్లమేటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లైక్ ప్రాబ్లమ్స్ సంబంధించినవి వాటి ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూస్ అనేవి చేంజ్ చేస్తూ చేయగలిగితే ఈజీ అయిపోతుందని చెప్పాడు. మోస్ట్లీ 100 మార్క్స్ లో మీరు స్కోర్ చేసేటట్టే ఉంటుందన్నమాట. బట్ అయినా సరే మీరు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకున్న హార్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ సబ్జెక్ట్స్ ని లైక్ లీవ్ చేయండి. మీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ అబ్బాయికి నాకు ఫస్ట్ మీరు ఒకవేళ మ్యాథ్స్ తో పాటు చేయాల్సిన ఏమైనా ఉన్నాయి, ఆర్ కెమిస్ట్రీ తో పాటు ఏమైనా చేయాల్సిన కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే, నాకు చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడక్షన్ టెక్నాలజీ అండ్ అలాగే ఇండస్ట్రీ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ అండ్ స్టీమ్ బాయిలర్స్, నాజిల్ టర్బైన్స్ అండ్ కండెన్సర్స్ ఏవైతే ఉన్నాయి వీటి నుండి చేయమన్నాడు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వీటికి సంబంధించిన యొక్క మనం గేమ్ షో బిట్స్ అని మన ఛానల్ చేసాము, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దాని తర్వాత ఏంటి అంటే వర్క్షాప్ టెక్నాలజీ, అండ్ దాని తర్వాత ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సాయిల్ మెకానిక్స్, అండ్ రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, అండ్ లాస్ట్ లో ఎనర్జీ సోర్స్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అనమాట. ఓకేనా? సో ఇవి చేస్తున్నాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే సిలబస్ ప్రకారంగా నేను ఏవైతే గైడెన్స్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నానో అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వన్ థింగ్, మీకు ఒకవేళ ఈ ప్రాపర్ గైడెన్స్ అనేది కావాలనుకుంటే మీరు చేయాల్సిన థింగ్ ఏదైనా ఉంది అంటే, సో మీకు ఆల్రెడీ బిఎస్డి అకాడమీ ఈ అన్న తెలిసే ఉంటారు. సో ఈ అన్న మన మన లైక్ అన్నతో మాట్లాడిన తర్వాత, సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్ అనేది మీకు కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి అనిపించింది. సో అందుకని చెప్పి ఈ యొక్క ఏవైతే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ అని మీరు కూడా ఎన్రోల్ అవ్వాలని చెప్పి నేనైతే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ యొక్క లింక్స్ అనేవి ఏపీ వాళ్ళు, టీఎస్ వాళ్ళకి అయితే కింద ఇస్తాను. సో నాట్ ఓన్లీ మెకానికల్, వీటికి సంబంధించిన మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ సంబంధించిన షార్ట్ అండ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే నేను మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ మీకు చెప్పాను కదా, సో ఆ లింక్స్ అనేవి ప్రాపర్ లింక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. వన్ సెకండ్ గైస్. ఈ యొక్క లింక్స్ అనేవి చెప్పాను కదా, సో ఈ లింక్స్ అనేవి కూడా మీకు ప్రాపర్ గా ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో మొత్తం అందరికి లైక్ ఎవరైతే నా దగ్గర గైడెన్స్ తీసుకుంటారో అందరికీ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్ కానీ, థియరీ ఆఫ్ మెకానిక్స్ అండ్ డిజైన్ అండ్ మెటీరియల్స్ కానీ, థర్మోడైనమిక్స్ కానీ, స్టీమ్ బాయిల్స్, నాజిల్ టర్బైన్స్ కానీ, ఇలా ప్రతిదీ కూడా మీ వరకు వస్తుంది అనమాట ఎవరైతే గైడెన్స్ తీసుకుంటారో. అన్న అసలు ఈ గైడెన్స్ అనేది ఎలా తీసుకోవాలంటే, మీకు కింద లింక్స్ ఇచ్చాను కదా, ఫస్ట్ కామెంట్ పిన్ చేసి ఉంటాను. ఏపీ వాళ్ళకి ఏపీ టీఎస్ అది యూస్ చేసుకున్న తర్వాత మీకు టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది కదా, టెస్ట్ సిరీస్ లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద మీరు ఎన్రోల్ అవ్వాలనేది అడుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఒక 200 రూపీస్ ఉండగలిగితే మాత్రం డెఫినెట్ తీసుకోండి. ఓకేనా? అండ్ ఇలా తీసుకున్న తర్వాత మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మన కూపన్ కోడ్ ఏదైతే ఉందో కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, మీకు 20 రూపీస్ తగ్గుతుంది. ఓకేనా? సో మీకోసం స్పెషల్ గా మాట్లాడి అన్నితో మాట్లాడిన తర్వాత అన్ని నాకు ఇది ఒక 20 రూపీస్ తగ్గించి మీకోసం ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో అది మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా?
అండ్ మీకు చెప్పాను కదా, అసలు ఒకసారి మీకు చూపిస్తానని చెప్పి మెకానికల్ సంబంధించి ఒకసారి చూపిస్తాను, చూడడానికి ట్రై చేయండి. రియల్ టైం ఎలా అయితే ఉంటుందో మాక్ టెస్ట్ అనేది సేమ్ అలానే ఉంటాయి అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఇంజనీరింగ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్ అని చూస్తుంది కదా, ఒకసారి మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకొని ఒకసారి అనలైజ్ చేసుకొని మీరే తీసుకోండి కోర్స్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేస్తున్నారో ఆ అనాలిసిస్ అనేవి ఒక 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి పక్కన పెట్టుకోండి. వాటిని డే బై డే లైక్ ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో మీకు కనిపిస్తుంది కదా, రియల్ టైం ఎలా అయితే మీకు 50 క్వశ్చన్స్, ఒక 200 క్వశ్చన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. నాట్ ఓన్లీ మాక్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, అండ్ అలాగే ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ ఉంటుంది, అండ్ అలాగే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ గా మీరు ఎలా అయితే ఒక నిజమైన ఈజీ ఎగ్జామ్ రాస్తారో అలా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఎవరైతే కోర్స్ తీసుకుంటారో ఇది అందరూ ప్రొవైడ్ చేయరు. సో మేము ప్రొవైడ్ చేస్తాం అంటే ఓపీ గాయ్స్ అండర్స్టాండ్, మీకు ఎంత లైక్ మేము చాలా చాలా టైం పెడుతున్నాం మీకోసం. ఇన్ కేస్ మీకు ఒక తీసుకోవాలని ఆలోచన కలిగితే మాత్రం డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఓకేనా నేను గైడెన్స్ తీసుకున్నాం, అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడిగితే, సో ఎవరైతే గైడెన్స్ తీసుకుంటారో ఇలా ఒక మీ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాం, ఈ సెట్ గైడెన్స్ గ్రూప్ అని చెప్పి. ఇక్కడ మేము అన్ని షేర్ చేస్తాం అనమాట. ఓకేనా? సో బిఎస్జీ అని ఉన్నారు కదా, సో బిఎస్జీ అని కూడా మీకు మన మన గ్రూప్ లో యాడ్ చేస్తారు అనమాట. ఓకేనా? సో అన్న యాడ్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో నేను ఇప్పుడే కొంతమంది స్టూడెంట్స్ అడిగారు అనమాట, సో ఫిజిక్స్ షార్ట్ నోట్స్ సెండ్ చేయమని చెప్పి. సో నేను లైక్ ఆ యాప్ ఏదైతే ఉందో, ఆ యాప్ లో మీకు ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ యాప్ లోనే మీకు క్లియర్ గా అన్ని వస్తాయి అనమాట. ఓకేనా? సో రేపు నేను యాడ్ చేస్తాను, అన్న అయితే యాడ్ చేస్తాడు. సో జస్ట్ నో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి పంపించాను, ప్రతి ఒక్క బ్రాండ్ సంబంధించినవి, బోత్ ఏపీ అండ్ టీఎస్. సో ఇలా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు అడుగుతుంటారు, మేము రిజాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో మీరు కూడా ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క మాక్ టెస్ట్ ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. ఒక మంచి ర్యాంక్ రావడానికి మీకు చాలా చాలా మీకు లైక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కానీ, మోటివేషన్ అనేది ఇవ్వడం కానీ, పర్టికులర్ గా ప్రతిదీ కూడా మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ థింగ్స్ అనమాట. ఓకేనా? సో మోస్ట్లీ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో చెప్పాను కదా, సో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ప్యారల్ గా ఎంపీసీ తో పాటు మీరు కోర్స్ వచ్చి ప్రిపేర్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కింద కామెంట్ అయితే ట్రై చేయండి. ఐ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండ్ హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? అండ్ ఇంకొకటి, మీకు ఒకవేళ మీకు ఒకవేళ మనీ ఉండి ఈ కోర్స్ కాకుండా ఇంకేదైనా కోర్స్ కావాలనుకున్నా సరే మీరు తీసుకోవచ్చు. మిమ్మల్ని ఏమి ప్రెజర్ చేయట్లేదు. ఓకేనా? సో మీరు ఎవరైతే ఫైనాన్షియల్ గా లో ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకోవాలని చెప్తున్నాము. ఓకే. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే. జై హింద్.